హలో ఎవ్రీవన్, నా పేరు అరుణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ 2025లో నేను గీసిన పెయిడ్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి కదా, అవి మీకు చూపిస్తా. అవి గీయడానికి నాకు ఎంత టైం పట్టింది అండ్ వాటికి నేను ఎంత ప్రైస్ తీసుకున్నా, ఈ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. ముందైతే డ్రాయింగ్ చూడండి. Decentralized, can't contain it. We're changing lives, yeah, upgrading. Call it suicide of the older generation. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We ఈ డ్రాయింగ్కి నేను 2000 తీసుకున్నా. ఇది గీయడానికి నాకు 2 days సరిపోయింది. కరెక్ట్గా 2 daysలో అయిపోయింది డ్రాయింగ్ అయితే. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ వచ్చేసి నేను 2000 తీసుకుని కూడా దీన్ని గీయడానికి మాత్రం వాళ్ళు నాకు చాలా ఫ్రీ టైం ఇచ్చారు. గీయమని ఎంత ఏమైనా తీసుకో, డ్రాయింగ్ బాగా గీ అని చెప్పారు. నేను 10 days పైన తీసుకున్నా డ్రాయింగ్కి. కానీ దీన్ని రన్ టైం ఉంటుంది, అంటే డ్రాయింగ్ గీసిన రన్ టైం ఉంటుంది కదా, ఆ టైం లెక్కేసుకుంటే ఒక 20 hours ఉంటుంది అంతే. నెక్స్ట్ ఈ డ్రాయింగ్కి నేను 5000 తీసుకున్నా. ఇది A3 షీట్. ఇది అంటే A4కి ఎగ్జాక్ట్ డబుల్ ఉంటుంది A3 షీట్. అంటే కొందరికి తెలియకపోవచ్చు A3 అంటే. మీరు ఫస్ట్ ఇచ్చిన 2 ఉన్నాయి కదా, అవి 2 A4 షీట్లు. ఇది A3. దీనికి నేను 5000 తీసుకున్నా. ఇది గీయడానికి నాకు దగ్గర ఒక నెల టైం పట్టింది. దీని ఫుల్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి, లేకపోతే లాస్ట్లో ఇస్తా, వీడియో చెక్ చేయండి ఒకసారి. దీని గీయడానికి నాకు దగ్గర నెల టైం పట్టింది. కొంచెం పెద్ద వర్క్ కదా, చాలా వర్క్ ఉంది, చాలా టైం తీసుకుని గీసా అంతే. దీని రన్ టైం లెక్కేసుకుంటే ఒక 50 hours ఉంటుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ నేను 2000 తీసుకున్నా. ఇది కూడా A4 షీటు. దీనికి కూడా వాళ్ళు నాకు ఫ్రీ టైం ఇచ్చారు, ఎంత ఏమైనా తీసుకో, డ్రాయింగ్ బాగా అని చెప్పి. దీనికి నేను దగ్గర 10 days పైన తీసుకున్నా. దీని రన్ టైం లెక్కేసుకుంటే ఒక 25 hours, 20 to 25 hours ఈ మధ్యలో ఉంటుంది. ఇవే డ్రాయింగ్స్ అయితే ఈ 2025 గీసినాయి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి డ్రాయింగ్స్, అవన్నీ గీయాలి. గీసిన తర్వాత మీకు చూపిస్తా. నెక్స్ట్ వీడియోకి నేను 2 టాపిక్స్ అనుకున్నా. అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, చేస్తా. అది ఒకటి వచ్చేసి అసలు పెయిడ్ ఆర్ట్ వర్క్స్ ఎలా తెప్పించుకోవాలి జనాల దగ్గర నుంచి, ఇది ఒకటి. రెండోది పెయిడ్ ఆర్ట్ వర్క్స్కి రేట్ ఉంటుంది కదా, ప్రైస్ ఉంటుంది కదా, డ్రాయింగ్ ఎంత తీసుకుంటామని, ఆ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి. ఈ 2 టాపిక్స్ మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, చేస్తా. నెక్స్ట్ వీడియోస్ అవే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, బాయ్. ఒక్క నిమిషం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియో కూడా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్. ఒక మంచి ఆర్ట్ వేసి లాస్ట్లో పేరు రాస్తుంటే వచ్చే ఫీల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఒక ఆర్టిస్ట్కి అర్థమవుద్ది ఈ ఫీల్. మీలో ఆర్టిస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఆర్ట్ ప్రైజెస్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ 3 డ్రాయింగ్స్కి 2000 లెక్క తీసుకున్నా. ఈ పెద్ద డ్రాయింగ్కి 5000 తీసుకున్నా. మీకేమనిపించింది?
ఈ ప్రైజెస్ తక్కువ అనిపించిందా, ఎక్కువ అనిపించిందా, టూ మచ్ రే అనిపించిందా కామెంట్ చేయండి. నా ఫీలింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఎక్కువ తక్కువ అనేది. బాయ్.